బాధపడుతూ ఉంటారు, పోరాడుతూ ఉంటారు. జీవితాంతపు నరకం ఇది. కాబట్టి ఈ వ్యాధి గురించి సమగ్రంగా తెలుసుకుందాం. అలాగే లూపస్కి సంబంధించిన ఆయుర్వేద చికిత్సా వ్యూహం, మూలికలు, చికిత్సా విధానాలు, జాగ్రత్తలు, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. లూపస్ పూర్తి పేరు సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసస్. సంక్షిప్తంగా షార్ట్గా SLE అని దీన్ని పిలుస్తారు. ఈ వ్యాధి చాలా మొండి నైజాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది, జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది. వ్యాధి వల్ల వచ్చేటువంటి ఇక్కట్లు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. ప్రస్తుతం దీనికి లభిస్తున్న చికిత్సలన్నీ కూడా అవాంఛనీయ ఫలితాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీని చికిత్స విషయంలో ఎదురయ్యేటువంటి అనేక ఇబ్బందులు బాధ పెడుతూ ఉంటాయి. అయితే ఈ వ్యాధికి ఆయుర్వేద వైద్య విధానంలో మంచి చికిత్సలు ఉన్నాయి. ఈ చికిత్సలు వ్యాధి నిరోధక శక్తిని సక్రమైనటువంటి మార్గంలో పెట్టడానికి సహాయపడతాయి. కాబట్టి ఈ చికిత్సలకి అలాగే ఈ విధానాలకి చికిత్సపరంగా ప్రాధాన్యత ఉంది. ఈ సందర్భంగా లూపస్ వ్యాధికి సంబంధించిన సమాచారంతో పాటు ఆయుర్వేద చికిత్సల గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ వివరాలు తెలుసుకోబోయే ముందు అసలు స్వయం ప్రేరిత వ్యాధి నిరోధక శక్తి దీని గురించి కొంత అవగాహన ఉండాలి. వ్యాధి నిరోధక శక్తి వికటించడాన్ని, స్వయం ప్రేరితంగా మారి ప్రకోపించడాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటారు. లూపస్ అనేది ఆటో ఇమ్యూనిటీ వ్యాధుల్లో చాలా ప్రధానమైంది. శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా, వైరస్సు ఇలాంటి శరీరేతర పదార్థాల మీద దాడి చేయాల్సిన వ్యాధి నిరోధక శక్తి పొరపాటు పడి శారీరక కణజాలాల మీద దాడి చేయటం ఈ వ్యాధిలో ప్రధానమైనటువంటి ప్రక్రియ. అంటే రక్షక భటులు శత్రువుల మీద కాకుండా తమను నియమించుకున్నటువంటి యజమాని మీదనే తిరగబట్టడం లాంటిది ఈ ఆటో ఇమ్యూనిటీ అంటే. ఇంకా చెప్పాలంటే దీన్ని సైనికుల తిరుగుబాటుతో మనం పోల్చొచ్చు. వ్యాధి నిరోధక శక్తి వికటించి తిరగబట్టడంతో శరీరం లోపల శోధ అంటే ఇన్ఫ్లమేషన్ అనేది తయారవుతుంది కాబట్టి దీన్ని అనుసరించి నొప్పి, వాపు, కణజాలాల విచ్చుత్తి ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. ఈ డిసీజ్ బాగా తీవ్ర రూపం దాల్చిన సందర్భాల్లో మూత్రపిండాలు, గుండె, అలాగే నర్వస్ సిస్టము, అలాగే రక్త కణాలు ఇవన్నీ కూడా వ్యాధి ప్రభావానికి లోనవుతాయి. సరే, మరి ఈ లూపస్ని ఎలా డివైడ్ చేయొచ్చు? వ్యాధి వర్గీకరణ దీన్ని తెలుసుకుందాం. లూపస్ వ్యాధి 4 ప్రధాన రూపాల్లో వ్యక్తం అవుతుంది. మొదటిది చర్మానికి పరిమితమైన డిస్కాయిడ్ లేదా క్యూటేనియస్ లూపస్. ఇది స్కిన్కే పరిమితం అవుతుంది. రెండోది మందుల వాడకంతో వచ్చేది డ్రగ్ ఇండ్యూస్డ్ సిస్టమిక్ లూపస్. డ్రగ్స్ వాడటం వల్ల వస్తుంది. ఇక మూడోది చిన్నపిల్లల్లో వచ్చేది నియోనేటల్ లూపస్. నియోనేటల్ అంటే చిన్నపిల్లలకు సంబంధించింది అని. ఇక నాలుగోది అల్పస్థాయి లక్షణాలు ఉండేటటువంటి సబ్ అక్యూట్ క్యూటేనియస్ లూపస్. అంటే అల్పస్థాయి లక్షణాలు దీంట్లో ఉంటాయి. అయితే వీటన్నిటికంటే సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ అనేది చాలా తీవ్రతరమైంది, ప్రమాదకరమైంది. కాబట్టి దీని గురించి వివరంగా ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. మిగతా రకాలకు కూడా ఈ సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్కి సంబంధించినటువంటి చికిత్సనే చేయొచ్చు. సరే, మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. ఏ వ్యాధినైనా సరే
పూర్తిగా సంపూర్ణంగా తగ్గించాలి అంటే దానికి దారితీసే కారణాన్ని తెలుసుకోవాలి. SLE అనేది వ్యాధి నిరోధక శక్తి వికటించి స్వయం ప్రేరితంగా మారటం వల్ల వస్తుంది అనేది తెలిసింది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనేది తెలియాల్సింది. వ్యాధి బారిన పడేటటువంటి వాళ్ళల్లో పుట్టుకతోనే జన్యుపరమైనటువంటి అంశం ఉంటుంది అనేది ఒక ప్రతిపాదిత సిద్ధాంతం. కొన్ని రకాల అంశాలు కలిసికట్టుగా తోడైనప్పుడు లూపస్ వ్యాధి వస్తుంది అని అధ్యయనకారులు గమనించారు. సరే, మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీనికి దారితీసే ప్రేరకాలు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. సూర్యకిరణాల్లో ఉండేటటువంటి అతి నీలలోహిత కిరణాలకు అంటే అల్ట్రావైలెట్ కిరణాలకు గురవటం వల్ల ఈ వ్యాధి అనేది స్టార్ట్ అవ్వచ్చు. వ్యాధి అప్రధానంగా లక్షణరహితంగా కొనసాగేటటువంటి వాళ్ళల్లో అతి నీలలోహిత కిరణాలు వ్యాధి ఉధృత రూపం దాల్చడానికి ప్రేరకంగా పనిచేస్తాయి. ఇక రెండో ప్రేరకం హార్మోన్ సంబంధమైనటువంటి కారణాలు. ఇవి కూడా లూపస్ వ్యాధిని ప్రేరేపించే అవకాశం ఉంది. ఈస్ట్రోజన్ ఆధిక్యత వీటిలో ప్రధానమైంది. అయితే సంతాన నిరోధక మాత్రలు లూపస్ వ్యాధిని పెద్దగా ప్రభావితం చేయలేదు అని ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాలలో తేలింది. ఇక మూడో ప్రేరకం కొత్త వాళ్ళల్లో ఈ స్మోకింగ్ వల్ల ఈ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ. అయితే ముందు నుంచే వ్యాధితో బాధపడే వాళ్ళలో ఈ స్మోకింగ్ వల్ల లక్షణాలు ఉధృత రూపం దాల్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక నాలుగో ప్రేరకం కొన్ని రకాల మందులు. ఈ మందులు వ్యాధి ప్రాదుర్భావానికి కానీ కొనసాగింపుకు కానీ తీవ్రంగా మారటానికి కానీ ప్రేరకాల కింద పనిచేస్తాయి. ఇక ఐదో ప్రేరకం కొన్ని రకాల ఇతర వ్యాధులు ఉండటం. ఇవి సైతం లూపస్ వ్యాధిని ప్రేరేపిస్తాయి. హెపటైటిస్ C వ్యాధిని గురించి ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక ఆరో ప్రేరకం కొన్ని రకాల రసాయనాలకు గురి కావటం. దీనివల్ల కూడా ఈ వ్యాధి ప్రకోపించడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ట్రైక్లోరో ఇథలిన్, సిలికా డస్ట్, అలాగే జుట్టుకు వాడే రంగులు వీటిల్లో ప్రధానమైనటువంటివి. సరే, మరి లూపస్ అంటున్నాం. ఒకవేళ ఈ వ్యాధి మీకుంటే ఎలా తెలుస్తుంది, ఎలాంటి లక్షణాల ద్వారా దీన్ని గుర్తుపట్టాలి, ఈ లక్షణాలు తెలుసుకుందాం. ఈ వ్యాధి శరీరంలో రకరకాల స్థాయిలలో రకరకాల అంతరాయాల మీద దాడి చేస్తుంది. స్థాయిని బట్టి లక్షణాల్లో తేడాలు ఉంటాయి, అలాగే తీవ్రతలో మార్పులు కనిపిస్తాయి. ఈ లక్షణాలను తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాల్సింది నిస్త్రాణ గురించి. లూపస్ వ్యాధిలో కనిపించే ప్రధాన లక్షణం విపరీతమైన బడలిక. ఈ వ్యాధి బారిన పడ్డ వాళ్ళలో 90% మంది తీవ్రమైనటువంటి నిస్త్రాణకి లోనవుతారు. వ్యాధి తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు సైతం రోజువారీ దినసరి కార్యకలాపాలను చేసుకోవటంలో అలాగే వ్యాయామం చేయటంలో అశక్తతని ప్రదర్శిస్తారు. అకారణంగా నీరసంగా అనిపిస్తూ ఉంటే ఈ వ్యాధి లక్షణాలు ప్రకోపించబోతున్నాయి అనడానికి సూచన కింద మీరు భావించాలి. ఇక తర్వాత లక్షణం కీళ్ళు కండరాల నొప్పి. ఈ లూపస్ వ్యాధి బారిన పడిన వాళ్ళల్లో 95% మందికి ఏదో ఒక సమయంలో కీళ్ళ నొప్పి అనేది ఉంటుంది, ఆర్థరైటిస్ ఉంటుంది. లూపస్ వ్యాధికి గురైన వాళ్ళల్లో దాదాపు 70% మందికి మొట్టమొదటి లక్షణంగా ఈ కీళ్ళ నొప్పి కానీ లేదా కండరాల నొప్పి కానీ కనిపిస్తుంది. కీళ్ళు ఎర్రగా కమిలినట్టు కనిపిస్తాయి, వాపు ఉంటుంది. కీళ్లపైన స్పర్శించి చూశారనుకోండి వేడిగా అనిపిస్తుంది. ఉదయం పూట కీళ్లు పట్టేసినట్టుగా అనిపిస్తాయి. సాధారణంగా లూపస్లో కనిపించేటువంటి కీళ్ళ నొప్పి కుడి ఎడమల సమానతను కలిగి ఉంటుంది. అంటే కుడివైపు ఎలా ఉంటుందో ఎడమవైపు అలాగే ఉంటుంది. 2 మణికట్లు, అలాగే చేతి వేళ్ల కణుపులు, 2 మోచేతులు, 2 మోకాళ్ళు, 2 మడుమలు ఇలాంటివి ఏకకాలంలో ఈ వ్యాధికి గురవుతాయి. ఈ లక్షణాన్ని ప్రదర్శిస్తాయి, అంటే నొప్పి ఉంటుంది. ఇక తర్వాత లక్షణం చర్మ సంబంధమైనటువంటి లక్షణాలు ఉండటం. చాలా మందిలో చర్మం పైన ఎర్రటి పొడ కనిపిస్తుంది. లూపస్ వ్యాధి నిర్ధారణకి ఈ లక్షణం బాగా పనిచేస్తుంది, ఉపకరిస్తుంది.
రెండు చెంపల మీద కూడా సీతాకోక చిలక రెక్కలను పోలినట్లుగా ఎర్రటి పొడ కనిపిస్తుంది. ఇది ముక్కు దూలం వరకు కూడా విస్తరిస్తుంది. కొంతమందిలో చేతులు, హస్తాలు, ముఖం, మెడ, వీపు, నోరు, పెదవులు ఇలాంటి భాగాలలో ఎర్రటి చుక్కలు పులుసులతో కూడి కనిపిస్తాయి. అలాగే ముఖం, మెడ, తల, చర్మం, అలాగే చెవులు, బాహువులు, ఛాతీ ఇలాంటి భాగాల మీద పులుసులతో కూడినటువంటి ఎర్రని పొడ కనిపిస్తుంది. ఇక తర్వాత ముఖ్యమైన లక్షణం కాంతిని తట్టుకోలేకపోవటం. సూర్యకిరణాల లోపల ఉండేటువంటి అతినీల లోహిత కిరణాల తాకిడితో లూపస్ వ్యాధి ప్రకోపిస్తుంది. చర్మం పైన పొడ పెరుగుతుంది. లూపస్ వ్యాధికి గురైనటువంటి వాళ్ళలో సగానికి సగం మందిలో ఈ లక్షణం ప్రముఖంగా కనిపిస్తుంది. చర్మపు రంగును బట్టి లక్షణాల తీవ్రతలో మార్పు అనేది కనిపిస్తుంది. నల్లగా ఉండేటటువంటి చర్మం ఉండే వాళ్ళు వీళ్ళకంటే తెల్లటి మేనిచేయి ఉండేటటువంటి వ్యక్తులు కాంతి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడతారు. ఇక తర్వాత లక్షణం నరాల వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు ఉండటం. లూపస్ వ్యాధికి గురైనటువంటి వాళ్ళల్లో ఎక్కువ సంఖ్యాకులు నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి లక్షణాలతో సతమతం అవుతూ ఉంటారు. తలనొప్పి ఉంటుంది, కుంగుబాటు ఉంటుంది, ఆందోళనగా అనిపిస్తూ ఉంటుంది, మతిమరుపు ఇవన్నీ కూడా ప్రధాన లక్షణాల కింద ఉంటాయి. ఈ లక్షణాలు వ్యాధి కారణంగా రావచ్చు, లేకపోతే వ్యాధి చికిత్స కోసం వాడే అలోపతి మందుల వల్ల కూడా రావచ్చు, లేకపోతే దీర్ఘవ్యాధిని ఎదుర్కొనే నేపథ్యంలో వచ్చేటటువంటి అధైర్యం, నిస్పృహ ఇలాంటి వాటి వల్ల కూడా రావచ్చు. ఇక గుండెకి సంబంధించిన లక్షణాలు కూడా ఉంటాయి. లూపస్ వ్యాధితో బాధపడేటువంటి వాళ్ళలో కొంతమంది గుండెకి సంబంధించినటువంటి లక్షణాలని ప్రదర్శిస్తూ ఉంటారు. గుండెని కప్పి ఉంచే పొర సోదకి గురవటం దీనికి కారణం. అంటే పెరికార్డైటిస్ వల్ల ఇలాగా జరుగుతూ ఉంటుంది. ఈ స్థితి ఉన్నప్పుడు హఠాత్తుగా ఛాతీలో విపరీతమైనటువంటి తీక్ష్ణమైనటువంటి నొప్పి వస్తుంది. ఛాతీ మధ్య భాగంలో కానీ లేకపోతే ఎడం భాగంలో కానీ ఈ నొప్పి అనేది మొదలవుతుంది. మెడ, వీపు, భుజాలు, చేతులకి ఇది వ్యాపిస్తుంది నొప్పి. ఇక తర్వాత లక్షణం జ్వరం. లూపస్ వ్యాధికి గురైనటువంటి వాళ్ళలో 80% మందికి తక్కువ స్థాయిలో జ్వరం కనిపిస్తూ ఉంటుంది. బాధితుల్లో 4/3 మంది ప్రారంభ లక్షణంగా ఈ జ్వరం కనిపించింది డాక్టర్ గారని చెబుతూ ఉంటారు. ఇక తర్వాత లక్షణం బరువులో తేడాలు ఉంటాం. లూపస్ వ్యాధి బారిన పడినటువంటి వాళ్ళల్లో 60% మంది బరువుని గణనీయంగా కోల్పోతారు. ముఖ్యంగా వ్యాధి చైతన్య రూపంలో ఉన్నప్పుడు శారీరక బరువులో స్పష్టమైనటువంటి తరుగుదల అనేది కనిపిస్తుంది. బాగా బరువు తగ్గిపోతూ ఉంటారు. ఇక తర్వాత లక్షణం జుట్టు ఊడటం. ఈ లూపస్ వ్యాధితో బాధపడేటువంటి వాళ్ళని పరిశీలించినప్పుడు సగానికి సగం మందిలో కొన్ని సమయాలలో ఈ జుట్టు ప్యాచ్ మాదిరిగా ఊడిపోతూ ఉంటుంది లేదా పలచబడుతూ ఉంటుంది. అయితే ఇది శాశ్వత లక్షణంగా ఉండదు. అంటే కోల్పోయినటువంటి జుట్టు తిరిగి మామూలుగా వచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత లక్షణం లింఫ్ గ్రంథుల వాపు. దాదాపు 50% మంది బాధితులలో గ్రంథుల శోధ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యాధి బాగా యాక్టివ్గా చైతన్యవంతంగా ఉన్నప్పుడు ఈ లక్షణం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇక ఈ లూపస్ వ్యాధిలో కనిపించే మరొక ముఖ్యమైనటువంటి లక్షణం రేనాడ్స్ ప్రక్రియ. అంటే చేతుల వేళ చర్మం, పాదాల వేళ చర్మం, ముఖ్యంగా వీటి కింద భాగానికి మృదు కణజాలానికి రక్తాన్ని సరఫరా చేసే నిమిత్తం చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. ఇవి ఒకవేళ ఇరుగ్గా మారినా లేకపోతే ఈ రక్తనాళాలు మూసుకుపోయినా అప్పుడు ఏం జరుగుతుంది? వేళ్ళు తెల్లగా పాలిపోయినట్టుగా కనిపిస్తాయి లేదా నీలం రంగులో కనిపిస్తాయి. ఇలా కనిపించడాన్ని ఈ ప్రక్రియని రేనాడ్స్ ప్రక్రియ, రేనాడ్స్ ఫినామినన్ అంటారు. లూపస్ వ్యాధికి గురైనటువంటి వాళ్ళలో దాదాపు 20% అంటే 20% మందిలో ఈ రేనాడ్స్ ప్రక్రియ కనిపిస్తుంది. ఇక తర్వాత లక్షణం చర్మంలో ఉండేటువంటి రక్తనాళాల్లో వాపు తయారు కావటం.
శోధ జనించటం. ఇన్ఫ్లమేషన్ కారణంగా చర్మం లోపల ఉన్నటువంటి రక్తనాళాలు చిట్లిపోతాయి. రక్తం చుట్టుపక్కల మృదు కణజాలం లోపలికి తప్పించుకుంటుంది. దీన్ని క్విటేనియస్ వాస్కులైటిస్ అంటారు. దీంతో చర్మం మీద అక్కడక్కడ నీలం రంగులో కానీ ఎర్రని రంగులో కానీ మచ్చలు కనిపిస్తాయి. అలాగే వేళ్ల ఈ గోరు మూలాల్లో కూడా ఎర్రగా కమినట్టు కనిపిస్తుంది. సరే, మరి ఈ లూపస్ వ్యాధి ఉంది. ఈ వ్యాధి పురోగతి ఏమిటి? ఇది ముందు ముందు ఈ వ్యాధి వల్ల ఏం జరగబోతుంది? ఇది తెలుసుకోవటం ముఖ్యం. ఈ మధ్యకాలంలో లూపస్ వ్యాధి మీద అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో వ్యాధికి గురైనటువంటి వాళ్ళ జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. వ్యాధి వినిశ్చయం జరిగిన తర్వాత కాలంలో కూడా 20 సంవత్సరాలకు మించి జీవితాన్ని గడిపే వాళ్ళ సంఖ్య 70% మించి ఉండటంతో దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఫలానా వ్యక్తిలో లూపస్ ఏ విధంగా పరిణమించబోతుంది అనేది తేల్చి చెప్పడం కష్టం. పైగా ఈ లక్షణాలు వచ్చిపోతూ ఉంటాయి. వ్యాధి పురోగతి అస్పష్టంగా నెమ్మదిగా కొనసాగుతూ ఉంటుంది. ఇలాంటివి ఉంటాయి కాబట్టి వ్యాధి సమగ్ర స్వరూపాన్ని ఊహించనలుగా కాకుండా ఇవన్నీ చేస్తూ ఉంటాయి. లూపస్ వ్యాధి లక్షణాలు ఉధృత రూపంలో తిరగబెట్టేటువంటి సమయాల్ని వైద్యశాస్త్ర పరిభాషలో రిలాప్స్ అంటారు, లేదా ఫ్లేరప్స్ అంటారు. అంటే ఇది ఒక ఆరోహణ స్థితి. ఇక లూపస్ వ్యాధి లక్షణాలు ఉపశమించి ఉండేటువంటి సమయాలు ఉంటాయి. దీన్ని రెమిషన్ అంటారు, అంటే అవరోహణ స్థితి. ఈ రెండు స్థితులు ఈ వ్యాధిలో హఠాత్తుగా వాటంతట అవి స్పష్టమైన కారణం ఏది లేకుండా సంభవిస్తూ ఉంటాయి. వ్యాధి ఏ స్థాయిలో తిరగబెడుతుందో, ఎంతకాలం ఉంటుందో, ఏ రకమైన ఇక్కట్లని కాంప్లికేషన్స్ని కలిగిస్తుందో ఊహించడం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతిచర్యల రూపకల్పన కొంచెం కష్టం అవుతుంది. సాధారణంగా ఈ వ్యాధి యంగ్ ఏజ్లో, యుక్త వయసులో బయటపడుతూ ఉంటుంది. అయితే చిన్నపిల్లల్లో కూడా అడపాదడప కనిపిస్తూనే ఉంటుంది. చిన్నపిల్లల్లో మూత్రపిండాలు, గుండె ఇలాంటివి వ్యాధికి గురైనటువంటి సందర్భాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం వల్ల గుండెకి కండరాలకి రక్త సరఫరా పెరుగుతుంది మామూలు వ్యక్తులలో. అయితే లూపస్ వ్యాధిలో ఏం జరుగుతుంది? వ్యాయామం చేయగలిగే సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి వ్యాయామం వల్ల బడలిక, నిస్త్రాణ ఇలాంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. కొంతమందిలో ఈ వ్యాధి వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇక్కట్లు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకు సంతాన రాహిత్యం ఉంటుంది, మూత్రపిండాల సమస్యలు వస్తాయి, గుండె జబ్బులు వస్తాయి, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు చోటు చేసుకుంటాయి, రక్తానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి, నరాలకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, మానసిక సమస్యలు అతలాకుతలం చేస్తూ ఉంటాయి. సరే, మరి ఈ లూపస్ వ్యాధిని ప్రేరేపించే అంశాలు ఏమిటి? అంటే ఈ వ్యాధి బయటపడటానికి పురికొల్పెట్టేటువంటి అంశాలు ఏమిటి? వీటిని తెలుసుకుందాం. లూపస్ వ్యాధి కొంతమందిలో కొన్ని కారణాల వల్ల బయటపడుతూ ఉంటుంది. వీటిని తెలుసుకొని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి, ఈ వ్యాధి ప్రాదుర్భావాన్ని నిరవధికంగా వాయిదా వేయచ్చు. వీటిని తెలుసుకుందాం. స్త్రీ పురుష భేదాన్ని పరిగణించినప్పుడు మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్లలో, మహిళల్లో ఈ వ్యాధి ఉనికి ఎక్కువ. కాబట్టి ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే నలుపు రంగు చర్మం ఉండేటటువంటి వ్యక్తులకి ఈ వ్యాధి వచ్చే రిస్క్ ఎక్కువ. కాబట్టి నల్లటి మేనిచాయి ఉండేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 15 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండేటటువంటి వ్యక్తులకి ఈ వ్యాధి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఏజ్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక వంశానుగతమైనటువంటి వ్యాధి చరిత్ర ఉన్న వ్యక్తులకు కూడా ఈ వ్యాధి రావచ్చు. అంటే మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఈ లూపస్ ఉంటే మీకు వచ్చే రిస్క్ ఉంటుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక కొన్ని రకాల మందుల్ని వాడేటువంటి వాళ్ళకి ఈ వ్యాధి వచ్చే రిస్క్ ఎక్కువ. కాబట్టి ఏది పడితే ఆ మందును వాడకూడదు. ఇక స్మోకింగ్తో కూడా ఈ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్మోక్ చేయకూడదు. ఇక ఈ సందర్భంగా సత్వరమే వైద్య సహాయం పొందాల్సినటువంటి సందర్భాన్ని మీరు తెలుసుకోవాలి. లూపస్ వ్యాధి ఉన్నప్పుడు హఠాత్తుగా ఒకవేళ ఛాతీ నొప్పి వచ్చినా, ఛాతీ నొప్పితో పాటు చెమట పడుతున్నా, పొట్టలో దేవినట్లు అనిపించినా వెంటనే వైద్య సహాయం పొందాలి. అలాగే ఉన్నట్లుండి గాలి ఆడనట్లు కానీ,
ఊపిరి తీసుకోవటం కష్టంగా కానీ అనిపిస్తే అప్పుడు వైద్య సహాయం పొందాలి. పక్షవాతం లక్షణాలు కనిపించినా కానీ అప్రమత్తం అవ్వాలి. అంటే వీటి కాళ్ళు చేతుల్లో ఒకవేళ హఠాత్తుగా తిమ్మిరి పట్టినట్టు అనిపించినా, అలాగే వీటిని కదిలించలేకపోయినా, అలాగే శరీరం లోపల ఉండేటువంటి కొన్ని భాగాల మీద ఆధీనం కోల్పోయినా, చూపులో తేడాలు వచ్చినా, మూర్ఛలు హఠాత్తుగా మాట ముద్దగా రావటం ఇలాంటివి ఉన్నా, లేకపోతే ఎదుటి వాళ్ళ మాటలను అర్థం చేసుకోలేకపోతున్నా, లేకపోతే తీవ్ర స్థాయిలో తలపోటు వచ్చినా, మగతగా అనిపిస్తూ ఉన్నా, తిరిగి తప్పి పడిపోవటం ఇలాంటివి ఉన్నా, ఇవన్నీ కూడా పక్షవాతం లక్షణాలు. వీటిని అశ్రద్ధ చేయకూడదు, వైద్య సహాయం తీసుకోవాలి. ఇక మూత్రం తక్కువగా వస్తూ ఉన్నా, జ్వరం ఉన్నా, కాళ్ళల్లో వాపు కనిపిస్తున్నా, ఇలాంటి సందర్భాల్లో కూడా అప్రమత్తం అవ్వాలి, వైద్య సహాయం తీసుకోవాలి. సరే, మరి ఈ లూపస్ వ్యాధిని ఎలా నిర్ధారిస్తాం? దీనికి సంబంధించిన పరీక్షలు ఏమిటి, నిర్ధారణ ఏమిటి? ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. చెంపల మీద సీతాకోక చిలక రెక్కలను పోలినటువంటి దద్దురు లేదా తడపర అనేది కనిపిస్తుంది. అలాగే లూపస్ వ్యాధిలో ముఖం, చేతులు, మెడ, మొండం వీటి మీద ఎర్రటి పొడ కనిపిస్తుంది. అలాగే లూపస్ వ్యాధి ఉన్నప్పుడు సూర్యకాంతికి గురైనప్పుడు చర్మం మీద ఎర్రని మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ లూపస్ వ్యాధిలో నోట్లో, ముక్కులో నొప్పి లేని వ్రణాలు తయారవుతూ ఉంటాయి. అలాగే లూపస్ వ్యాధిలో ప్రధాన లక్షణం 2 కంటే ఎక్కువ కీళ్లలో నొప్పి ఉంటుంది, వాపు ఉంటుంది, కొయ్యబారినట్టు ఉంటుంది, ఎరుపుదనం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక ఊపిరితిత్తుల్ని, గుండెని చుట్టూ ఉంచేటటువంటి పొరల్లో ఇన్ఫ్లమేషన్ చోటు చేసుకుంటుంది. దీన్ని ఫ్లోరైటిస్, పెరికార్డైటిస్ ఇలాంటి పేర్లతో పిలుస్తాం. ఇక మూత్రంలో తేడాలు కనిపిస్తాయి. అంటే మూత్రంలో ప్రోటీన్ వెళ్ళిపోతూ ఉంటుంది, కిడ్నీలకు సంబంధించినటువంటి ఈ సెల్ క్యాస్ట్లు ఇలాంటి మూత్రంలో కనిపిస్తూ ఉంటాయి. ఇక స్పష్టమైనటువంటి కారణం లేకుండా మూర్ఛలు ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి లూపస్లో. అలాగే ఎర్ర రక్త కణాలు తగ్గిపోతాయి, అంటే రక్తహీనత వస్తుంది లూపస్లో. అలాగే తెల్ల రక్త కణాలు తగ్గుతాయి, రక్తం గడ్డగట్టడానికి సహాయపడే ప్లేట్లెట్ సంఖ్య కూడా తగ్గిపోతుంది. టెస్టుల ద్వారా ఈ విషయం తెలుస్తుంది. అలాగే యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ టెస్ట్ ఫలితం పాజిటివ్గా వస్తుంది. అలాగే లూపస్ ఉన్నప్పుడు ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ బాగా పెరుగుతుంది. సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది కూడా పాజిటివ్ వస్తుంది. ఇక అవసరమైతే వేరే వ్యాధుల ఉనికిని తెలుసుకోవడం అవసరం. దీనికి సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎక్స్రే ఇలాంటి ఇమేజింగ్ పద్ధతులు ఉపయోగపడతాయి. ఇక దీనికి సంబంధించి ఆయుర్వేద గృహ చికిత్సలు వీటిని తెలుసుకుందాం. లూపస్ వ్యాధిలో తిప్పతీగ అమోఘంగా పనిచేస్తుంది. తిప్పతీగని తెచ్చుకోండి, దంచండి, నీళ్ళల్లో వేసి కషాయం తయారు చేయండి. దీనికి కొద్దిగా శొంఠి పొడి కలపండి. సుకోష్ణంగా ఉండగానే కొంచెం తేనె కలిపి తాగేయండి. శుంఠ్యా ఆమవాతం శమయేత్ గుడూచి అంటూ శాస్త్రకారుడు ఈ యోగం పనితనం గురించి చాలా నమ్మకంగా చెప్పాడు. మరొక గృహ చికిత్స. ఈ వ్యాధిలో ఏరండ తైలం అంటే ఆముదం అద్భుతంగా పనిచేస్తుంది. శరీరం అనే అడవిలో విచ్చలవిడిగా తిరిగే ఆమవాతం అనే ఏనుగుని సంహరించే శక్తి ఏరండ తైలం అనే సింహానికి మాత్రమే ఉంటుంది అంటూ యోగరత్నాకరం ఒక చక్కని ఉపమానంతో ఆముదం ఔషధ శక్తిని వివరిస్తుంది. ఈ లూపస్ వ్యాధిలో లక్షణాల శాంతి కోసం కప్పు దశమూల కషాయానికి పెద్ద చెంచాడు ఆముదం కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. మరొక గృహ చికిత్స. శొంఠి, పల్లేరు ఈ కాయల్ని దంచి నీళ్ళకు వేసి మరిగించి కషాయం మాదిరిగా కాచి ఈ కషాయానికి కొద్దిగా తేనె కలిపి తీసుకుంటూ ఉంటే కీళ్ళు బెగదీసుకుపోవటం, కీళ్ళ వాపు ఇలాంటివి తగ్గుతాయి, రిలీఫ్ వస్తుంది. శుంఠ్యాది క్వాదం పేరుతో యోగరత్నాకారు చెప్పిన అద్భుత యోగం ఇది. ఇక మరొక చికిత్స తెలుసుకుందాం. ఈ వ్యాధిలో వెల్లుల్లి పనితీరు అమోఘం.
భైషజ్య రత్నావళి అనే చికిత్స గ్రంథం ప్రత్యేకించి దీని పనితీరుని చెప్పింది. రసోన పిండం అంటే ఈ వెల్లుల్లి ముద్దని 5 గ్రాముల మోతాదుగా వేడి నీళ్ళతో తీసుకుంటే ఈ లూపస్లో మంచి హితకరంగా ఉంటుంది. ఇక దీనికి సంబంధించి సూచనలు అలాగే పచ్చాలు వీటిని తెలుసుకుందాం. ఒత్తిడి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. మానసిక ఒత్తిడితో ఈ లూపస్ వ్యాధి లక్షణాలు ఎక్కువ అవుతాయి, ఉధృత రూపం దాలుస్తాయి. కాబట్టి వీలైనంత వరకు ఒత్తిడికి గురి కాకుండా ఉండండి. రోజువారీ కార్యక్రమాలు ఉంటాయే వీటిని తేలిగ్గా చేయగలిగే విధంగా రూపొందించుకోండి. సంక్లిష్టమైనటువంటి పనులు ఉంటే వాటిని వదిలేయండి. నడవండి, ఏరండి, ఇలాంటి తేలికపాటి వ్యాయామాలను ఎంచుకొని క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి. వీటితో మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఉండటమే కాదు, శరీరం శ్రమను తట్టుకోవటానికి అలవాటు పడుతుంది. ధ్యానం, యోగాసనాలు, అలాగే శుభాన్ని ఆకాంక్షించటం ఇలాంటివన్నీ కూడా మీ మనసుని శరీరాన్ని సేద తీరుస్తాయి. ఇక మరొక ముఖ్య విషయం నిస్త్రాణ. లూపస్ వ్యాధిలో నిస్త్రాణ ప్రధాన లక్షణంగా పరిణమిస్తుంది కాబట్టి దీన్ని తగ్గించుకోవడం ముఖ్యం. నిస్త్రాణ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ఈ వ్యాధిలో నిస్త్రాణ బాధించకుండా ఉండాలంటే వీరంత ఎక్కువ సమయం పాటు విశ్రాంతి తీసుకుంటూ ఉండండి. కొంతమంది బాధితులు రోజుకి 10 నుంచి 12 గంటలు విశ్రాంతి తీసుకుంటే కానీ వాళ్ళకి రిలీఫ్గా ఉండదు. అలసటని కలిగించేటువంటి పనులు ఉంటాయే వాటిని తగ్గించుకోండి. ప్రతి పని కూడా నెమ్మదిగా ఇలాగ చేయటం అనేది మీరు అలవర్చుకోండి. కష్టతరమైన పనులు ఏమన్నా ఉంటే వాటి విషయంలో వేరే వాళ్ళ సహాయం తీసుకోండి. ప్రతి పనిని కూడా స్వతంత్రంగా చేయాలి అని అనుకోకండి. రోజువారీ పనులని బిగిన చేయకండి. మధ్యలో చిన్న విరామాలను తీసుకుంటూ ఉండండి. తల్లిగా బాధ్యతల్ని నిర్వర్తించే వాళ్ళు వ్యాధి ఉధృత రూపంలో ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకోవడానికి తాత్కాలికంగా వేరే వాళ్ళ సహాయం తీసుకోవచ్చు. కుంగుబాటు ఇలాంటివి సమాంతరంగా ఉన్నాయనుకోండి, ముందుగా వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇక చర్మ సంరక్షణ, దీని గురించి కూడా తెలుసుకుందాం. సూర్యకాంతి లోపల అతి నీలలోహిత కిరణాలు ఉంటాయనుకున్నాం. వీటి వల్ల చర్మం మీద తడపర అంటే ర్యాష్ తయారవుతుంది, కీళ్ళనొప్పి ఉంటుంది, నిస్త్రాణ ఇలాంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి జాగ్రత్త పడండి. సాధ్యంత వరకు ఎండ కాసే సమయంలో బయటికి వెళ్ళకండి. సాధారణమైన వెలుతురులో కూడా అతి నీలలోహిత కిరణాలు ఉంటాయి కాబట్టి వీటి ప్రభావం చర్మం మీద పడకుండా చేతుల్ని కప్పి ఉంచేటటువంటి డ్రెస్సుల్ని వేసుకోండి. ముఖం మీద వెలుతురు పడకుండా టోపీ ధరించండి. కళ్ళకి హాని జరిగే రిస్క్ ఉంటుంది కాబట్టి ఇలా కళ్ళకి హాని జరగకుండా చలవ కళ్ళద్దాలని ధరించండి. బయటికి వెళ్ళేటప్పుడు సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టరీ ఉండేటువంటి లేపనాలని వాడండి. అలాగే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సూర్యకాంతికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఇతర సాధారణ జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి. చాలా రకాల అనారోగ్యాలు లూపస్ వ్యాధిని తీవ్రతరం చేస్తాయి కాబట్టి అన్ని కోణాలని పరిగణించండి. అన్ని వ్యాధుల్ని అన్నిటికి సంబంధించిన జాగ్రత్తలను తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూమోనియా, ఫ్లూ ఇలాంటివి ఒకవేళ తరచూ బాధిస్తూ ఉంటే ఇవి బాధించకుండా మీ ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఆయుర్వేద రసాయన చికిత్సలు ఇందుకు మీకు సహాయపడతాయి. అలాగే ఒకవేళ ఎక్కువ రక్తపోటు ఉంటే సర్పగంధ ఇలాంటి ఔషధాలతో తగ్గించుకోవాలి. ఇక ఈ వ్యాధికి సాధారణంగా వాడే కార్టికోస్టిరాయిడ్స్తో ఎముకలు పెళ్లిసెక్కి విరిగిపోతూ ఉంటాయి. అలాగే రక్తనాళాల్లో పెళ్ళలు తయారవుతూ ఉంటాయి, ఎథెరోస్క్లెరోసిస్ తయారవుతాయి. అలాగే డయాబెటీస్ ఇలాంటి సమస్యలు కూడా స్టీరాయిడ్స్తో వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యాధుల్ని సరైనటువంటి ఔషధాలతో తగ్గించుకోండి. అలాగే వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వల్ల వచ్చేటువంటి రకరకాల సందర్భోచిత అవకాశానుగతమైనటువంటి వ్యాధుల్ని అంటే ఈ ఆపోర్చునిస్టిక్ డిసీజెస్ని సరైన చికిత్సలతో ఎదుర్కోండి. సరైన సమతుల ఆహారం తీసుకుంటూ ఉండండి. ఇక దీనికి సంబంధించి ఆయుర్వేద చికిత్స వ్యూహం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఆయుర్వేద శాస్త్రం లూపస్ వ్యాధికి మంచి పరిష్కారాలని చూపింది. ఈ వ్యాధిలో 2 అవస్థలుంటాయి. ప్రకోపావస్థ మొదటిది, శమనావస్థ రెండోది. ఈ
ఈ రెండు అవస్థల్లో కూడా ఆమం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అంటే అపరిపూర్ణంగా వ్యత్యస్తంగా పచనమైన ఆహారం విషతుల్యంగా మారి శరీరపు ధాతువు లోపలికి విలీనమైనప్పుడు దానిని ఆమం అంటాం. లూపస్ వ్యాధిలో వ్యాధి నిరోధక శక్తికి తిరిగి తన పని తాను చేసుకునేలాగా తర్ఫీదునివ్వాల్సి ఉంటుంది. ఆమ నిర్వహణ సజావుగా జరిగిందనుకోండి, అప్పుడు వ్యాధి నిరోధక శక్తి తిరిగి సక్రమ మార్గంలో నడుచుకుంటుంది. ఆయుర్వేద చికిత్స వికటించిన ఈ వ్యాధి నిరోధక వ్యవస్థని క్రమబద్ధీకరిస్తుంది. ఈ లూపస్ వ్యాధిలో ఆకలి మీద వేటు పడుతుంది కాబట్టి దాన్ని క్రమంగా పెంచుకోవాల్సి ఉంటుంది. ఆహారాన్ని తేలిగ్గా జీర్ణమయ్యేదిగా ద్రవయుక్తంగా ఎంచుకోండి. జీర్ణశక్తి పెరిగే కొద్దీ కూడా క్రమంగా అన్నం, పెసరకట్టు, పులగం ఇలాంటివి చేర్చుకుంటూ వెళ్ళండి. ఆహారంలో మీకు ఏదైతే సరిపడదో దాన్ని గుర్తుపట్టండి, వాటిని వదిలేయండి. ఒకవేళ శరీరానికి సరిపడిన ఆహారాన్ని కనిపెట్టడం మీకు కష్టంగా ఉంటే దానికి ఒక పద్ధతి ఉంది. ఆహార పదార్థాన్ని తినక ముందు, తిన్న తర్వాత మీ నాడిని చూసుకోండి. నాడి వేగం ఆహారం తీసుకున్న తర్వాత 5% పెరిగిందనుకోండి, అప్పుడు ఆ పదార్థం మీకు సరిపడటం లేదని అర్థం. ఇక ఈ సందర్భంగా పంచకర్మ చికిత్సల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలి. ఈ లూపస్ వ్యాధిలో ఇమ్యూనిటీని పెంచి దోషాలని శాశ్వతంగా బయటికి పంపించేటువంటి పంచకర్మ చికిత్సలు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఈ వ్యాధిలో ప్రధానంగా కనిపించేది ఆమం. ఇది అపక్వమైనటువంటి పదార్థం కాబట్టి ఇది పూర్తిగా దహనం చెందటం అవసరం. దీనికోసం ముందుగా లంఘన చికిత్సలు అవసరం అవుతాయి. తర్వాత కొద్దో గొప్ప ఆమం మిగిలిందనుకోండి, మిగిలిపోతే పచనం చెందించడం అవసరం. దీనికి శొంఠి లాంటి దీపన ద్రవ్యాలని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నొప్పి ఉంటుంది కదా, ఈ నొప్పి తగ్గడానికి స్వేదకర్మ అవసరం అవుతుంది. ఇది ఒక చెమటని కలిగించేటువంటి ప్రక్రియ. దీంతో రక్త ప్రసరణ పెరుగుతుంది, కణాంతర్గతంగా పెరిగిపోయిన మలినాలు వదులవుతాయి. దీని తర్వాత విరేచనం చేయించాల్సి ఉంటుంది. విరేచనంతో వాతం, పిత్తం ఈ రెండు కూడా తగ్గుతాయి. చివరిగా వస్తికర్మ వంతు వస్తుంది. వస్తి అనేది ఒక ఎనిమా లాంటి పద్ధతి. ఈ లూపస్ వ్యాధిలో సైంధవ తైలంతో వస్తిని ఇవ్వటం జరుగుతుంది. దీంతో దోష నిర్వహణ నిశ్శేషంగా జరుగుతుంది. వ్యాధి త్వరితగతిన తగ్గుతుంది. ఈ చికిత్సల తర్వాత పశ్చాత్కర్మ ఉంటుంది. ఈ పశ్చాత్కర్మలో ఆకలిని పెంచేటువంటి చికిత్సలు ఉంటాయి. వీటితో శరీరంలో కోల్పోయిన శక్తి తిరిగి వచ్చేస్తుంది. ఇక ఈ లూపస్ వ్యాధికి ఆయుర్వేద ఔషధాలు, వీటిని తెలుసుకుందాం. ఈ లూపస్ వ్యాధికి నిజానికి చాలా శక్తివంతమైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వైశ్వానర చూర్ణం, సింహనాద గుగ్గులు, మహాయోగరాజ గుగ్గులు, మహారాష్ట్రాది క్వాధం, స్వర్ణ మహాయోగరాజ గుగ్గులు, ఆమవాతార రసం, మహావిషగర్భ తైలం, ధన్వంతరి తైలం, సైంధవ తైలం, ఇవి కొన్ని ముఖ్యమైన ఔషధాలు. అయితే ఇవి పనిచేసే తీరు ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎందుకంటే మనందరం ఒకే రకంగా ఉండం. శారీరక మానసిక తత్వాన్ని బట్టి మనలో తేడాలు ఉంటాయి. కాబట్టి ముందు మీ పల్స్ని చూడాల్సి ఉంటుంది, మీ ప్రకృతిని తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే లూపస్ స్థాయి, మీ శక్తి, వీటిని బేరీజు వేయాల్సి ఉంటుంది. ఇక ఇతర వ్యాధుల ప్రభావం ఏ మేరకు ఉంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు చెప్పుకున్న ఔషధాల్లో మీకు సరిపోయే ఔషధాన్ని తగిన పచ్చాపచ్చాలతో, సరైన అనుపాన సహపానాలతో, సరైన మోతాదుని, నిర్ణీతమైన కాల వ్యవధిని నిర్ణయించి సూచించడం జరుగుతుంది. కాబట్టి వచ్చి కలవాల్సి ఉంటుంది. ఇలాగా ఈ లూపస్ వ్యాధిని, దానివల్ల వచ్చే ఇక్కట్లని సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం.
శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్ది స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.